పూర్వంలో బట్టలు గురుకొలిస్తే ఇంటి ప్రతి ఇంటికి మిషన్ కుట్టేవాళ్ళు ఉంటారు. ఆ బట్టలు తీసుకొచ్చి ఆది కొలిచి చేయించేవారు. కానీ ఇవాళ మనకు పట్టి పీడిస్తున్న దరిద్రం ఇదేనమ్మా. ఏది వాళ్ళు ఏ ఒక్కళ్ళు కొత్త బట్టలు వేసుకోవట్లా, విడిచిన బట్టలే వేసుకుంటున్నారు. ఎందుకు విడిచిన బట్టలు అంటే? షోరూమ్కి వెళ్ళండి, మీకు ఒక మంచి డ్రెస్ నచ్చింది, మీరు వేసుకొని ట్రైల్ వేస్తారు లేదా? నచ్చకపోతే ఏం చేస్తారు? ఎంతోమంది ట్రైల్ వేసుకునే బట్టలు మనం కొనుక్కుంటాం కొత్తవని చెప్పి. విడిచిన బట్టలే మనం అసలు వేసుకోకూడదు. ఇవి ఒంటి మించి విడిచామంటే స్నానం చేయకుండా వేసుకోకూడదు. అటువంటిది ఎంతోమంది విడిచిన బట్టలు మనం కొత్త బట్టలు కొనుక్కొస్తున్నాం. అందుకని పూర్వం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నాన్న జాగ్రత్త జాగ్రత్త, అనవసరంగా నువ్వు బట్టలు అంటే బట్టలకు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఇప్పుడు ఉందో మన నాశనానికి మూలం అది. జాగ్రత్త అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే ఇవన్నీ వృద్ధా చేయొద్దు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది ఎక్కువ, చాదస్తం ఎక్కువ అని అనుకుంటుంటాం మనం. పండగలకు వస్తే వస్త్రం కొని కట్ చేయించి కుట్టించేవారు, లేదా ఇంతకుముందు కుట్టించిన ఆది చొక్కా ఉంటే అది ఇచ్చి కుట్టించి వేయించేవాళ్ళు. ఇవాళ అట్లా కాదు కదండి. ఇప్పుడు అలా చేస్తే చిన్న చూపు సమాజంలో, వాస్తవమే కదండి. కానీ ఇక్కడ నాశనం అయిపోయేది ఎవరు? ప్రతి ఒక్కటి మనం స్వార్థం ఉండాలమ్మా. ఇప్పుడు నాకు ఉంది స్వార్థం, నాకు నా కుటుంబం, నా భార్య పిల్లలు, వాళ్ళ తర్వాత నేను 10 మంది గురించి ఆలోచిస్తాను.